ఇంకో పేరు ఏంటంటే అవిద్యా సాగరం. అయితే ఇంతకుముందు శ్లోకంలో మనం ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, ఎవరికైతే జ్ఞానం దివ్య జ్ఞానం ఉంటుందో ఆ దివ్య జ్ఞానం అనే నౌక ద్వారా వారు ఈ భౌతిక అవిద్యా సాగరాన్ని దాటగలరు. అయితే ఆ విద్య ఎలా పొందాలి అని చెప్పి ముందు శ్లోకంలో చెప్పబడింది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతిదే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అంటే ఆ జ్ఞానం ఎలా పొందాలి అని అంటే, ఎవరైతే వాస్తవంగా ఆ జ్ఞానాన్ని చూసి అనుభవించి ఉంటారో వారి ద్వారా మాత్రమే వస్తుంది. వారిని ఏమంటారంటే తత్వదర్శి అంటారు అన్నమాట. తత్వదర్శి అంటే వాళ్ళు స్వయంగా వాస్తవంగా చూసారు దాన్ని. సో అటువంటి తత్వదర్శి నుండి మనము ఈ దివ్య జ్ఞానం అనే నౌక వస్తుంది మనకి. అది ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ తద్విద్ది ప్రణిపాతేన, మొదటిది ఏంటి అంటే వారు శరణాగతులు అవ్వాలి. శరణాగతులు అయిన తర్వాత పరిప్రశ్నేన, తర్వాత వారి నుంచి ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోవాలి. పరిప్రశ్న అంటే దాన్ని నీకు తెలుసా చెప్పు అనే ఆ భావంతో అడగకుండా నాకు తెలియదు, నాకు అర్థమయ్యేటట్టు వివరించు అనే భావంతో అడగాలి. తర్వాత పరిప్రశ్న సేవయ, తర్వాత సమాధానం వచ్చిన తర్వాత సేవించాలి వాళ్ళని. ఎవరి దగ్గర నుంచి అయితే జ్ఞానం తీసుకుంటామో వారిని సేవించడం ద్వారా మనకు ఆ జ్ఞానం అనేది వంట పడుతుంది. ఫస్ట్ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ సేవ చేయడం ద్వారా ఆ జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో అటువంటి వారిని తత్వదర్శి అని అంటారు. అయితే ఇక్కడ ఈ సంసార సాగరం అని చైతన్య మహాప్రభు కూడా దీన్ని సంసార సాగరంతో పోలుస్తారు. ముఖ్యంగా ఈ అజ్ఞాన జగత్తుని, భౌతిక జగత్తుని సాగరంతో పోలుస్తారు. మన శిక్షాష్టకంలో చెప్తాడు, అయినంత తనుజ కింకరం పతితం మాం విషమే భవామృదో కృపయా తవ పాద పంకజ స్థితదూరి సదృశం విచింతయ. ఇక్కడ రెండో లైన్లో చెప్తాడు ఏంటంటే, అయినంత తనుజ కింకరం, నేను నందకుమారుని కింకరుని, అంటే నేను సేవకుడిని. పతితం మాం విషమే భవ అమృదో, నేను ఈ భౌతిక జగత్తు, ఈ సాగరం అనే భౌతిక జగత్తులో నేను పడిపోయాను. పతితం మాం విషమే భవామృదో కృపయా దయచేసి తవ పాద పంకజ, అంటే మీ పద్మంలోని పాదాలలో తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ, ఒక చిన్న ధూళిలాగా నన్ను స్వీకరించు అని కోరుతాడు అనమాట చైతన్య మహాప్రభు. ఆయన కృష్ణుడు అయినప్పటికీ కూడా భక్తి ఎలా చేయాలని నేర్పిస్తున్నాడు కాబట్టి ఎటువంటి భావంతో భక్తి చేయాలని చెప్పి చైతన్య మహాప్రభు కూడా ఈ భౌతిక జగత్తుని సాగరంలో పోల్చాడు. అయితే ఇక్కడ మన ఇంకొక విషయం ఇక్కడ అనువాదంలో మనకు తెలిసింది ఏంటంటే, కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నిన్ను నువ్వు ఎంతటి పాపాత్ముడు అయినా అనుకో, నువ్వు ఎంత పాపాత్ముడైనా నిన్ను నువ్వు పరిగణించుకో, కానీ ఒకసారి నీకు ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఆధ్యాత్మిక స్థిరత్వానికి వస్తావు అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ప్రభుపాద వారి క్లాస్లో వాళ్ళ లెక్చర్ ఏం చెప్తారంటే, పూర్వ జన్మకు సంబంధం ఉండదు వివేకాన్ని నేర్చుకోవడానికి. వివేకాన్ని నేర్చుకోవడానికి పూర్వం అతను ఎన్ని పాపాలు చేశాడు, అతని జన్మేంటి, అతని పుట్టుకేంటి, ఏ ప్రాంతం నుంచి, ఏ మతం నుంచి అనేది ఏమి ఉండదు అనమాట. సో దివ్యజ్ఞానం అనేది ఎటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి జన్మ అయినా, ఎటువంటి స్థితి నుంచి అయినా బయటకు తీసుకొస్తుంది అతన్ని. అది కృష్ణ భక్తి యొక్క ఇంపార్టెన్స్, దాని స్పెషల్ అదనమాట. అయితే మనం చూస్తే ప్రభుపాద వాళ్ళు కూడా అక్కడ వెస్టర్న్ వాళ్ళు, అంటే పాశ్చాత్య దేశంలో వాళ్ళందరూ భారతదేశం చెందిన వారు కాదు. వారి అలవాట్లు వేరే, వారి పద్ధతులు వేరే అయినప్పటికీ కూడా ఎప్పుడైతే కృష్ణ భక్తి ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఆధ్యాత్మిక స్థానానికి వచ్చారు